మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైనటువంటి ఉన్నతమైనటువంటి ఘననామములో ఈ ఆదరణ టీవీ వీక్షకులైన మీకందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాయి. ప్రియులారా, ఎలా ఉన్నారు? దేవుడు మంచి దేవుడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు మన దేవుడు మంచి దేవుడు. హీ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ. హీ విల్ బీ విత్ యూ. హీ విల్ ప్రాస్పర్ యూ. హీ డోంట్ ఫర్గెట్ యూ. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా దయచేసి నువ్వు మరువకు. దేవుడు నేను అన్నాడు కూడా మరువడు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయనను ఖచ్చితంగా ఆశ్రయిస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నిన్ను ఆశ్రయించి నేను అభివృద్ధి పరచడానికి చాలినటువంటి దేవుడు మన దేవుడు మంచి దేవుడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. హల్లెలూయా. దయచేసి మీరు జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఎటువంటి వేదనకరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏమున్నా కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడని, ఆయనను విడువడని, ఎడబాయడని, నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని, ఆయన నిన్ను బలపరుస్తాడని దయచేసి జ్ఞాపకం ఉంచుకో. ఈనాటి లెక్కాంశం కొరకు దయచేసి చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మనకందరికీ కూడా బాగా సుపరిచితమైనటువంటి లేఖన భాగం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. మనకందరికి బాగా తెలిసిన విషయం. అయితే అడగటం విషయంలో మనకందరూ కూడా బాగా తెలుసుకున్నాం. అడుగుతూ ఉంటాం, ప్రార్థిస్తుంటాం, దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ ఉంటాం. అయితే వెదకుడి అని ప్రభువారు మాట్లాడుతున్నారు. వెదకుడి మీకు దొరకును. మనం ఏం వెతకాలి? ఎవరి కొరకు వెతకాలి? ఏ సమయంలో వెతకాలి? ఎలా వెతకాలి? మనం ఏమి పొందుకోగలము? లేఖన భాగంలో మనం గమనిస్తే మనం దేనిని వెతకాలి, ఎవరి కొరకు వెతకాలి? లేఖన భాగంలో గమనిస్తే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో గమనిస్తే అక్కడ దేవుడు అని ఒక మాట మాట్లాడుతున్నారు. చదువుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకాలి. దేనిని వెతకాలంటే, ఎవరిని వెతకాలంటే, ఎలా వెతకాలి అంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకాలి. అలా గనుక వారు వెతికినట్లయితే ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను వింటాను, వారి పాపములు క్షమిస్తాను, వారి దేశమును స్వస్థపరుస్తాను. దేశంలో ఎలాంటి తెగులు, ఎలాంటి నాశనకమైన రోగములు సంచరిస్తున్నాయో, నీ కుటుంబము నీవు ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నావో, ఎలాంటి దుఃఖముతో ఉన్నావో, నీ శరీరంలో నెమ్మది లేక ఎంతకాలం నుంచి నువ్వు విసిగి వేసారి ఉన్నావో, నువ్వు స్వస్థత పొందుకోవాలంటే, దేశము స్వస్థత పొందుకోవాలంటే, వివిధ రకములైనటువంటి వైరస్ ఇన్ఫెక్షన్స్ లోకములో ప్రబలి అనేకులు మరణిస్తున్నారు. స్వైన్ ఫ్లూ, బర్డ్స్ ఫ్లూ, డెంగ్యూ లాంటి వివిధ రకాలైనటువంటి జ్వరాలు, వివిధ రకాలైనటువంటి వ్యాధులు ప్రబలి అనేకులు మరణిస్తున్నారు, మృత్యువాత పడుతున్నారు. ఇటువంటి మరణకరమైన తెగులు నీ గుడారం రాకుండా, నువ్వు నశించిపోకుండా ఉండాలంటే నీ పాపము క్షమించబడాలి. నీ పాపము క్షమించబడాలంటే నువ్వు దేవుని ప్రార్థన చేసి వెతకాలి. నా పేరు పెట్టబడిన ఆచరణలు తమ్మును తాము తగ్గించుకొని విరిగి నలిగిన హృదయము కలిగి, సత్విత కలిగి, దిన మనస్సు కలిగి, పశ్చాత్తాప హృదయము కలిగి నీ పాపమును ఒప్పుకొని విడచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రతి దినము వేకునే ప్రార్థన చేసి, ప్రభువా ఈ దినం నన్ను కాపాడు, ప్రభువా ఈ దినం నా కుటుంబాన్ని కాపాడు, ఈ దినం నన్ను పోషించము, ఈ దినం నా ప్రయాణంలో నా పనిలో నాకు తోడుగా ఉండు, నీ కృప నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను శూన్యుడాను, నీ సహాయం లేకపోతే నేను వ్యర్థుడాను, నాకెంత ధనమున్నా, ఇంత జ్ఞానమున్నా, ఇంత బలమున్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా, మరి ఎంత పలుకుబడి ఉన్నా, ఏదన్నా కూడా నేను శూన్యుడనే, నీ కృప లేకపోతే అని ప్రభు సన్నిధిలో ప్రతి దినము వేకునే ప్రార్థన చేసి ఆయనను వెతుకున్నట్లయితే నీవు, లేఖనములో దేవుడు మాట్లాడుతున్నాడు, నా పేరు పెట్టబడిన ఆచరణలో తమను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకాలి అంటున్నాడు. దేవునిని వెతుకు. వేకు లేవగానే దేనికోసం వెతుకుతున్నావు? ఎవరి కోసం వెతుకుతున్నావు? ఎక్కడికి పరుగులెడుతున్నావు? మంచం దిగిన మంచనై దేనికోసం నీ వెంపర్లాట? దేని కొరకు వెతుకుతున్నావు? ఎవరి కొరకు వెతుకుతున్నావు?
దేవుని వెతుకు నా ప్రియమైన దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. ప్రతి దినము వేకునే దేవుని సన్నిధిని వెతకడానికి, దేవుని వెతకడానికి, దేవుని ప్రార్థించి దేవుని సముఖములో కనిపెట్టి ఆయన ముఖమును చూడడానికి, ఆయన స్వరమును వినడానికి, ఆయన సన్నిధిని ఆస్వాదించడానికి, అనుభవించడానికి ఆయన కొరకు వెతుకు. ప్రతి దినము కూడా ఆయన కొరకు వెతుకో. నువ్వు దేవుని వెతకవలసిన అవసరం ఉందని, ప్రార్థనలలో ఆయనను కనుగొనగలవని, నువ్వు ప్రార్థన చేయవలసిన అవసరం ఉందని, ప్రతి దినము ఆయనను వెతికినట్లయితే ఆయన కనుగొంచవని లేఖనములో ఉంది. అయితే వెతకడం అంటే ఎలా వెతకాలి? యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు మనం గమనించుకున్నట్లయితే లేఖన భాగంలో దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. నీవు జాగ్రత్తగా దేవుని వెతకిన ఎడల. ఎలా వెతకాలండి? జాగ్రత్తగా వెతకాలి. దేవుని వెతకడంలో ఆశామాషగా, అనాలోచనగా, నామమాత్రముగా నువ్వు వెతకనట్లయితే దానివల్ల నీకు ప్రయోజనం లేదు. దేవుని వెతుకుచున్నప్పుడు నువ్వు ఎలా వెతకాలంటే జాగ్రత్తగా వెతుకు. నిన్ను తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని సముఖములో అంగలార్చి ప్రతిదినము వేసుకొని మొర్రపెట్టి దేవుని సన్నిధిలో నువ్వు దేవుని వెతకవలసిన అవసరం ఉంది. దేవుని సన్నిధిని, దేవుని ఆశీర్వాదాల కొరకు, దేవుని సహాయం కొరకు నువ్వు దేవునిని వెతకవలసిన అవసరం ఉంది. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకిన ఎడల, సర్వశక్తుడగు దేవునిని బ్రతిమాలుకొనిన ఎడల, సర్వశక్తుడగు దేవునిని నువ్వు బ్రతిమలాడుకోవాలి ప్రతి దినము కూడా. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. నీ నీతికి తగినట్టుగా నువ్వు ఎంతగా వెతుకుతున్నావు, ఎలా వెతుకుతున్నావు? ఇలాంటి నీతిని కలిగి దేవుని సన్నిధిలో సముఖములో ప్రార్థన చేసి దేవుని వెతుకుతున్నావో ఆ నీతికి తగినట్టుగా దేవుడు నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకాలని లేఖనములో చూస్తున్నావు. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతుకు. సర్వశక్తుడగు దేవునిని నువ్వు బ్రతిమలాడుకో. నీ బ్రతిమలాట నీ యజమాని కొరకు కాదు, లేకపోతే అధికారుల కొరకు కాదు, ప్రధానుల కొరకు కాదు, లేకపోతే మరి ఎవరినో బ్రతిమలాడడం కాదు. కానీ వేకొని లేచిన దేవుడైన యెహోవాను నువ్వు బ్రతిమలాడుకున్నట్లయితే, గోసులాడుకున్నట్లయితే, ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో ఆయనను జాగ్రత్తగా వెతుకున్నట్లయితే దేవుని నువ్వు నిశ్చయముగా కనుగొంచావు. దేవునికి వాక్యములో ఉంది, ప్రేమ దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతుకు. సర్వశక్తులు దేవునిని నువ్వు బ్రతిమలాడుకో. నీవు పవిత్రుడుగా, యథార్థవంతుడిగా జీవించు. అప్పుడంట దేవుడు నిశ్చయముగా నీ పైన దృష్టి నిలుపుతాడంట. నీ పైన దృష్టి నిలిపి నీ నీతికి తగినట్టుగా, ఎంత నీతిగా జీవిస్తున్నావు, పైకి వేషధారిగా ఉన్నావా, నిజముగా నీతి అనేది నీ హృదయంలో ఉందా? దేవుడిని నీతిని చూసి ఆ నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును దేవుడు ఆస్వాదిస్తాడు. ఎక్కడ నివాసం ఉంటున్నావు? ఏ స్థలంలో నివాసం ఉంటున్నావు? ఎలాంటి నివాసంలో ఉంటున్నావు? నువ్వు ఏ పని చేస్తున్నావు? నీ కుటుంబంలో ఏమి కలిగి ఉన్నావు? ఎవరిని కలిగి ఉన్నావు? నీ నివాస స్థలం అంతటిని కూడా దేవుడు ఆస్వాదిస్తాడు. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఆయన ఆస్వాదించినప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉంటుంది, కానీ తుదకు చిట్ట చివరికి నీవు మహాభివృద్ధి పొందుకొంచావు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పొందుకున్నట్లుగా మహాభివృద్ధిని పొందుకుంటావు. దావీదు పొందుకున్నట్లుగా మహాభివృద్ధిని పొందుకోవాలంటే దేవునిని జాగ్రత్తగా వెతికే అనుభవం నువ్వు కలిగి ఉండాలి. వెతికే అనుభవం కలిగి ఉండాలి. వెతకుడి మీకు దొరుకును, వెతుకు ప్రతివాడు వానికి దొరుకును అని లేఖనంలో చూస్తున్నాము. వెతుకు ప్రతి వానికి దొరుకును. నువ్వు జాగ్రత్తగా వెతికినట్లయితే నిశ్చయముగాను ఆయన కనుగొంచావు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనములో అక్కడ ఒక మాట వ్రాయబడింది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని ఉంటుంది. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. నువ్వు ప్రార్థించినట్లయితే, జాగ్రత్తగా వెతికినట్లయితే, జాగ్రత్తగా ఆయన సన్నిధిని, ఆయన సముఖమును ప్రార్థించినట్లయితే నిశ్చయముగా ఆయన నువ్వు కనుగొంటావు. ఆయన ముఖ దర్శనమును చూసుకుంటావు. ఆయన ముఖాన్ని చూస్తూ యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తున్న లెక్కనములు చూస్తున్నావు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా వెతికినట్లయితే ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తెను ఆయన కనుగొంచావు. నన్ను వెతుకువారు, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు అని కీర్తన గ్రంథంలో ప్రభు సెలవిస్తున్నాడు. జాగ్రత్తగా నువ్వు వెతికితే ఆయన కనుగొంటావు. ఆయన ముఖాన్ని నువ్వు చూస్తావు, ఆయన స్వరాన్ని మెల్లనైన స్వరమును వింటావు. జాగ్రత్తగా వెతుకు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో లేఖన భాగంలో దైవజనుడైనటువంటి మోషే మాట్లాడుతున్నాడు.
ద్వితీయోపదేశకాండం 4:11 అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు కదా, నీవు జాగ్రత్తగా దేవుని వెతికినెడలా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో ఆయనను వెతికినెడలా ఆయన నీకు ప్రత్యక్షమగును. నువ్వు జాగ్రత్తగా వెతికినట్లయితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన ముఖాన్ని నువ్వు చూస్తావు, ఆయన స్వరూపాన్ని నువ్వు చూస్తావు, ఆయన స్వరాన్ని నువ్వు వింటావు, ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తావు, ఆస్వాదిస్తావు, ఆయన ఆశీర్వాదములు పొందుకుంటావు, ఆయన ఇచ్చే అభివృద్ధి నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో అనుభవిస్తావు. నువ్వు జాగ్రత్తగా వెతికే అనుభవం నీకుందా? వేకునే లేచుని ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? మొక్కుబడి ప్రార్థన చేస్తున్నావా? అస్సలే ప్రార్థన లేక నువ్వు మంచం దిగేసి వెళ్ళిపోతూ నీ పనుల్లో నిమగ్నం అవుతున్నావా? దేవుని జాగ్రత్తగా వెతకపోతే ఆయన నిన్ను మర్చిపోతాడు, ఆయన నిన్ను విడిచిపెడతాడు. ఆయనకు తోడుగా లేకపోతే ఏ విషయంలో కూడా నువ్వు అభివృద్ధి కాలేవు. జస్ట్ యూ కెనాట్ ప్రాస్పర్ ఇన్ ఎనీథింగ్. జస్ట్ యూ కెనాట్ ప్రాస్పర్, యూ కెనాట్ బీ బ్లెస్డ్. నువ్వు దేవుని జాగ్రత్తగా వెతికినట్లయితే ఆయన నీకు తోడుగా ఉండి ఆయన నిశ్చయముగా ఆస్వాదిస్తాడు. జాగ్రత్తగా ఆయనను వెతికే అనుభవం కలిగి ఉండవు. దేవాది దేవుడు మాట్లాడుతున్న ఇర్మియా గ్రంథంలో మనం గమనిస్తే 35వ అధ్యాయంలో దేవదేవుడు 14వ వచనంలో అంటాడు, నేను ప్రతిదినం కూడా వేకువనే లేచి బహు శ్రద్ధగా మీతో మాట్లాడినను, మీరు నా మాట వినుకున్నారు అంటాడు. నేను జాగ్రత్తగా వేకువనే లేచి ప్రతి దినము శ్రద్ధగా మీతో మాట్లాడినను, మీరు నా మాట వినుకున్నారంటాడు. దేవుడు మనతో మాట్లాడడానికి వేకునే శ్రద్ధగా నిన్ను సమీపిస్తున్నప్పుడు, నీ ఎద్దుకు వస్తున్నప్పుడు నువ్వు లేచి ప్రార్థిస్తున్నావా? అలాగే నువ్వు ముసుగుతాన్ని పండుకుంటున్నావా? అలాగే నువ్వు లేచి వచ్చి నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్నావా? ప్రార్థన జీవితము లేకుండా నిలువెచ్చని జీవితము కలిగి, వేషధారి జీవితము కలిగి, పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా నువ్వు ఉంచు. ప్రార్థన జీవితము లేని, క్రీస్తు లేని జీవితము నీకెందుకు? నీ జీవితం శూన్యమే అవుతుంది. జాగ్రత్తగా దేవుని వెతికే అనుభవం కలిగి ఉండాలి. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికినట్లయితే, సర్వశక్తులకు దేవుని బ్రతిమలాడుకున్నట్లయితే నిశ్చయముగా ఆయన ముఖాన్ని చూస్తూ ఆయన స్వరాన్ని వింటావు, ఆయన ఆశీర్వాదములు నీకు ఉంటాయి. ఆ దినమంతా నిన్ను నీ కుటుంబాన దేవుడు కాచి కాపాడుతాడు. జాగ్రత్తగా దేవుని వెతకాలి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 41వ వచనం 44వ వచనంలో మనం గమనించి, అక్కడ లేఖన భాగంలో గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బాలుడిగా ఉన్నప్పుడు 12 సంవత్సరాల ప్రయాణంలో ఆయన ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు నజరేతు నుండి యెరూషలేము పట్టణానికి వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా పస్కా పండుగను ఆచరించడం వారికి అలవాటు. అలాగనే ఆయనకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యెరూషలేముకు వెళ్ళారు. యెరూషలేముకి వెళ్ళి ఆ పండుగ దినాలన్నీ అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణంలో యేసుక్రీస్తు ప్రభువారి తల్లి అయిన మరియా యేసేపులు ఆ తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఒక దినమంతా ప్రయాణం చేసుకుంటూ వచ్చిన తర్వాత యేసు ప్రభువారికి, ఆ బాలుడిగా ఉన్నట్టు యేసు ప్రభువారికి వెతకడం ప్రారంభించారు. ఒక దిన ప్రయాణం వచ్చిన తర్వాత అప్పటి వరకు వారి సంబరంలో, వారి మాటలలో, వారికి సంతోషంలో వారు ఉన్నారు. ప్రభువారు మనతో ఉన్నారా? ఈ బాలుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉన్నాడా? మన కుమారుడు మనతో ఉన్నాడా అని వారు చూసుకోలేదు. అయితే ఒక దిన ప్రయాణం అయిపోయిన తర్వాత వారు ఒక అంత కూడా వెతుక్కుంటే అక్కడ యేసు ప్రభువారు లేరు. యేసు ప్రభువారు లేరు. వారు వెతకడం ప్రారంభించారు. ఎక్కడ వెతుకుతున్నారంటే వారి బంధువులలోనూ, నెలవైన వారిలోనూ ఆయనను వెతకారు. కానీ ఆయనను కనుగొనలేకపోయారు. బంధువులలో, స్నేహితులలో వెతుకుతున్నావా? యేసయ్యకు దొరికాడు. నీ ఆనందం ఎవరితో? బంధువులతో, నా స్నేహితులతో నీ ఆనందం ఎవరి కొరకు? ఎక్కడ వెతుకుతున్నావు యేసయ్యను? లోకానుసారమైన వ్యవహారములలో, లోకానుసారమైన ఆనందములో, సంతోషములో ప్రభువారిని వెతుకుతున్నావా? నామమాత్రముగా, ఆశ్చర్యపూర్వకముగా నువ్వు దేవుని వెతుకుతున్నావా? నువ్వు జాగ్రత్తగా వెతకాలి. యేసుక్రీస్తు ప్రభువు వెతుకుతున్నారు. ఒక రోజంతా వెతికారు, దొరకలేదు. తిరుగు ప్రయాణం కట్టారు. ఒక రోజంతా ప్రయాణం చేశారు. ప్రయాణంలో చూసుకుంటూ వచ్చారు, దొరకలేదు. 3వ దినమున యెరూషలేము దేవాలయములో పండితుల మధ్యలో ఆయన కూర్చుని ఉండి వారి మాటలు వింటూ ఉండడం వారు గమనించారు. యేసు ప్రభువారిని ఎక్కడ వెతకాలి? ఎప్పుడు వెతకాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉంటారు? సంబరములో లేకపోతే పండుగలలో అటువంటి అనేకమైనటువంటి ఆనందముల మధ్యలో ఆయన ఉంటాడు. ఆయన ఉండేది ఎక్కడంటే దేవుని సముఖములో, దేవునికి బోధలో ఆయన ఉంటాడు. అక్కడ ఆయన గమనిస్తారు. అలాగనే మనము లూకా రాసిన సువార్త 24వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువైబడి మరణించి 3వ దినమున ఆయన తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరియయు, వేరొక మరియయు సుగంధ ద్రవ్యములు తీసుకొని ఆయన ఇంకా సమాధిలోనే ఉన్నాడు అనుకొని మన కొరకు ఆ సమాధి రాయిని ఎవరు తీసివేస్తారని ఆలోచన చేసుకుంటూ లోపలికి వెళ్ళి ఆయన దేహమునకు ఈ సుగంధ ద్రవ్యాలు రాయాలని ఆలోచన చేసుకుంటూ వస్తున్నారు. సమాధి దగ్గరకు రాగానే రాయి పొర్లించబడి ఉండడం వారు చూస్తున్నారు. వారు లోపలికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారి దేహము లేదు. అప్పుడు దేవునికి దూతలు, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 దూతలు అక్కడ నిలబడి వారితో మాట్లాడుతూ అంటున్నారు. అక్కడ దూతలు ఏమంటున్నారంటే అక్కడ 5వ వచనంలో మనం గమనించినట్లు 24వ 5వ వచనంలో వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా
మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతకొచ్చినారు? ఈ యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడు. తాను చెప్పినట్టుగా 3వ దినమున ఆయన లేస్తాడన్న విశ్వాసం మీకు లేదా? నమ్మిక మీకు లేదా? తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైనటువంటి ఈ యేసుక్రీస్తు ప్రభువారిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? మృతులతో సావాసం చేస్తూ, మృతుల మధ్య జీవిస్తూ, నీవు ఆత్మీయంగా మృతమైన వాడిగా ఉంటే దేవుడిని కనుగొనలేవు, ఆయన ముఖాన్ని చూడలేవు, ఆయన స్వరాన్ని వినలేవు, ఆయన మహత్య కార్యములను చూడలేవు, ఆయన మహిమను చూడలేవు. ఎక్కడ వెతుకుతున్నావు? బంధువులలో, స్నేహితులో, మృతమైనటువంటి వారిలో నువ్వు ప్రభువును వెతికినట్లయితే ఆయన శక్తి మహాకార్యములు నువ్వు చూడలేవు. నువ్వు ఆయనను జాగ్రత్తగా వెతకవలసిన అవసరం ఉంది. ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, ఆయన దీవెనను పొందుకోవాలంటే, ఆయన అద్భుతములను చూడాలంటే, ఆయన ద్వారా నువ్వు స్వస్థత పొందుకోవాలంటే, ఆయన ద్వారా నువ్వు ఆశ్రయించబడాలంటే, నీ దరిద్రత తొలగిపోవాలంటే, నీ శాపములు కొట్టివేయబడాలంటే నువ్వు ఆయనను వెతుకో. ఆయన వెతుకో. జాగ్రత్తగా వెతుకున్నట్లయితే దేవాది దేవుని కనుగొంచావు. జాగ్రత్తగా వెతకవలసిన అవసరం నీకుందని లేఖన భాగంలో చూస్తున్నాము. జాగ్రత్తగా ఆయనను వెతుకో. జాగ్రత్తగా వెతకకపోతే ఆయనను కనుగొనలేవు. లేఖన భాగంలో గమనిస్తే పరమగీతములు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక స్త్రీని మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఒక స్త్రీ ఇక్కడ వెతకడం ప్రారంభిస్తుంది. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతకితని. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతకితని. రాత్రి వేళ, రాత్రి అనే చీకటికి పాపానికి సాదృశ్యం. ఈ సహోదరి రాత్రి వేళ పడుకొని ఉండి, చీకటిలో పడుకొని ఉండి, నిర్లక్ష్యముగా పాపపు స్వభావాన్ని కలిగి పాపాన్ని ప్రేమిస్తూ హృదయం అంతా చీకటితో నింపుకొని తన ప్రాణప్రియుని వెతకడం ప్రారంభించింది. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతకినను, అతడు కనబడక ఉండెను. ఇప్పుడు అనుకుంటూ తన మనసులో నేను ఇప్పుడు లేచదను, పట్టణం వెంబడిపోయి వెతుకుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదునని నేను అనుకుంటుని నేను వెతికినను. ఎక్కడెక్కడ వెతుకుతుందండి? సంత వీధులలో, రాజవీధులలో, అనగా విలాసవంతమైన జీవితంలో, విలాసవంతమైన భక్తిలో, విలాసవంతమైనటువంటి సహవాసములో దేవుని వెతకడం ప్రారంభించింది. ఎంతగా వెతికినా కూడా ఆయన నాకు కనబడలేదు అంటుంది. రాత్రి వేళ పరుండి ఉండి వెతుకుతుంది, లేచింది, రాజ్యవీధులలో, సంత వీధులలో వెతుకుతుంది, ఆయన కనిపించలేదు. తర్వాత ఆమె వెళుతూ 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 పట్టణము కావలి కాసటి వారు కనబడినప్పుడు వారిని అడుగుతుంది, నా ప్రాణప్రియుని మీరు చూచుతురా? కావలి వారు అనగా దైవ సేవకులకు, దైవ జనులకు సాదృశ్యం. అనేకమైన సంఘాలకు తిరిగి, అనేకమైన మీటింగులకు వెళ్ళి, అనేక మంది ప్రార్థన సహాయం కోరుతూ, అనేక మంది బోధలు వింటూ నీ బ్రతుకు మార్చుకోకుండా నువ్వు ఎంతగా వెతుకన కూడా ఆయన కనిపించాడు. లేఖనములు గమనిస్తే 4వ వచనములో ఉంది, నేను వారిని విడచి కొంచెము దూరము పోగా. వారందరిని విడచిపెట్టింది. ఆ పాపాన్ని, చీకటిని విడిచిపెట్టింది. పడుకొని ఉండి వెతికేటువంటి నిర్లక్ష్యమైన స్వభావాన్ని విడిచిపెట్టింది. విలాసవంతమైన భక్తిని విడిచిపెట్టింది. సుఖమైన భక్తిని విడిచిపెట్టింది. సంత విధులను, రాజవిధులను విడిచిపెట్టింది. వారందరూ రకరకాల బోధలు చేస్తున్నటువంటి వారిని, రకరకాల మార్గంలో నడిపించే వారిని అందరినీ విడిచిపెట్టింది. నిజముగా దేవుని వెతకడం ప్రారంభించింది. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో వెతకడం ప్రారంభించింది. వారందరిని విడిచిపెట్టి కొంచెము దూరము రాగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను. హల్లెలూయా! ఎంత చక్కని మాట గమనిస్తున్నా. నేను కొంచెము దూరం వారిని విడచి కొంచెము దూరము రాగా నా ప్రాణప్రియుడు నాకెదురుగా వచ్చాడు. ఎందుకంటే అది ఎందుకు ఎదురుగా వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నాడు కదా, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. నశించిన దాని కొరకు ఆయన వెతుకుతూ ఉన్నాడు. నశించిన దాని కొరకు ఆయన వెతుకుతున్నాడు. నీవు వెతుకుతున్నావు. నిర్లక్ష్యముగా నువ్వు వెతికినట్లయితే ఆయన కనుగొనలేవు. కానీ ఎప్పుడైతే యథార్థ హృదయముతో, ఎప్పుడైతే పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నువ్వు వెతకడం ప్రారంభిస్తావో నిశ్చయంగా వెనువంచనే యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు కనుగొంటావు. నేను వారిని విడిచి కొంచెం దూరము రాగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడాను. నేను విడువక అతన్ని పట్టుకున్నాడు.
నా ప్రాణప్రియుడు దొరకగా విడువకుండా నేను అతన్ని పట్టుకున్నాను అంటున్నది. హల్లెలూయా. దేవుడు నీకు కనిపించినప్పుడు, దేవుడికి ప్రత్యక్షమైనప్పుడు, దేవుడితో మాట్లాడుతున్నప్పుడు విడువక ఆయన పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో వాక్యము ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడితో మాట్లాడుతూ సమయంలోనే ఆయనను వెతకడం ప్రారంభించు, ఆయనను పట్టుకోవడం ప్రారంభించు, ఆయనను హత్తుకోవడం ప్రారంభించు, ఆయన వాక్యమును నీ హృదయంలోకి చేర్చుకోవడం ప్రారంభించు, ఆ ప్రకారం జీవించడానికి, ఆ ప్రకారం వెతకడానికి ప్రారంభించు. నిత్యముగా దేవుని సన్నిధిని సహవాసమును నువ్వు నిత్యముగా కనుగొంటావు. లెక్కను గమనించినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనములో గమనించినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యమును ప్రేమను దేవుని బిడ్డలారా, యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెతకుడే. ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి అని చూస్తున్నాం లేఖనంలో. యెహోవా మీకు సమీపముగా ఉండగా ఆయనను వెతకండి. ఆయన దూరం అయిపోయిన తర్వాత, వాక్యము కరువైపోయిన తర్వాత, దైవజనులు లేనప్పుడు, లేకపోతే మందిరాలు తెరవబడినప్పుడు, నీకు ఆపద కలిగినప్పుడు, నీకు ఉగ్రత సంభవించినప్పుడు, అప్పుడు వెతకతో నీకు అప్పుడు దేవుడు దొరకడు. ఆయన సమీపంగా ఉండగానే ఆయన కొరకును వేడుకో. యెహోవా నీకు సమీపంగా ఉండగానే, యెహోవా నీకు దొరుకు కాలమునందే ఆయనను నీవు వెతకవలసిన అవసరం ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఒక సాదృశ్యాన్ని చెప్తున్నారు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా ఆమె వాటిలో ఒకటి పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఆమె ఇల్లంతా ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అంటున్నాడు. జాగ్రత్తగా వెతకదా, అది దొరికే వరకు జాగ్రత్తగా వెతకదా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎక్కడ మర్చిపోయావు, ఎక్కడ విడిచిపెట్టావు, ఏ పాపములో, ఏ బలహీనతలో ఆయనను విడిచిపెట్టేస్తావు, ఆయన వాక్యాన్ని విడిచిపెట్టావు, ఆయన సహవాసాన్ని విడిచిపెట్టావు, ఏ పాపములో పడి, ఏ ఊబులో పడి ఆయనను మరచిపోయి ఉన్నావు, విడిచిపెట్టి ఉన్నావు, ఆయనను నువ్వు సిలువేసి ఉన్నావు. ఈ సమయంలో నువ్వు గమనించినట్లయితే ఆయనను వెతకడం ప్రారంభించు. ఆయన నీకోసం వెతుకుతున్నాడు. నశించినది ఎక్కడ ఉంది, నశించిన కుమారుడు, నశించిన నా కుమార్తె ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పడిపోయి ఉన్నారని ఆయన వెతుకుతూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయి, జాగ్రత్తగా ప్రార్థన చేయి, జాగ్రత్తగా వెతుకు. ఆయన సన్నిధిని కనుక నువ్వు వెతుకున్నట్లయితే నిత్యముగా ఆయనను నువ్వు కనుగొంచావు. ఆయనను నువ్వు వెతకవలసిన అవసరం ఉంది, వెతకవలసిన అవసరం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 33వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని మీ ప్రాణమును గురించి, మీ దేహమును గురించి మీరు చింత కలిగి ఉండకండి. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి. అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మొట్టమొదటిగా నీవు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకు, అప్పుడు అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయని లెక్కలో చూస్తున్నాను. కాబట్టి దేని కొరకు వెతుకుతున్నావు, దేని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నావు? వేకుని లేచి నువ్వు దేని కొరకు వెతుకుతున్నావు, దేని కొరకు ఆశ కలిగి ఉన్నావు, ఎవరిని వెతుకుతున్నావు? దేవుని నీవు జాగ్రత్తగా వెతకవలసిన అవసరం ఉంది. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు దయచేసి వేకుని లేచి నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికినట్లయితే, దేవునిలో ప్రార్థించినట్లయితే, ఆయన కొరకు, ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నట్లయితే ఆయన నీకు ప్రత్యక్షం మాట్లాడతాడు. ఆయన స్వరూపాన్ని నీకు చూపిస్తాడు, ఆయన మహిమ నీకు చూపిస్తాడు, ఆయన మేలైన స్వరాన్ని నువ్వు వింటావు. నీ జీవితం విషయంలో ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక ఏమైతే ఉన్నదో ఖచ్చితంగా నువ్వు కనుగొనగలవు. ఆయన ముఖాన్ని చూస్తావు, ఆయన చిత్తమును తెలుసుకుంటూ ఆ ప్రకారం జీవించి నువ్వు ఆస్వాదించబడడానికి దేవునితో ఒక మంచి సహవాసం కలిగి ఉండే నిమిత్తము ప్రతిదినము కూడా వేకుని ఆయన వెతకడానికి ప్రారంభించు. ఆయన సన్నిధిని వెతకడం ప్రారంభించు. ఆయన కొరకు ఆకలి దప్పులు కలిగి ప్రారంభించు. నిత్యముగా నీ జీవితంలోని అంధకారం అంతా కూడా తొలగిపోయి ఆయన తన వెలుగుతోనే నింపుతాడు, తన మహిమను నింపై ఆవరింప చేస్తాడు. ఆ మహిమ ప్రకాశము నీ జీవితంలో ఒక తేదీప్యమైన వెలుగుగా ఉంటుంది. నీ బ్రతుకంతగా వెలుగుమయమైపోతుంది. నీ జీవితం అంతా కూడా ఆశీర్వాదములను, అభివృద్ధిని, ఆరోగ్యమును, ఆయుష్ను కలిగే లోకంలో జీవిస్తావు. దేవుని కొరకు వెతికి అనుభవం నీకుందా? దేని కొరకు వెతుకుతున్నావు? దేని కొరకు ఆశ కలిగి ఉన్నావు? దేవుని వెతుకు. నీ సృష్టికర్త అన్న దేవుని నువ్వు స్మరణము చేసుకో. నేడు అని దినం ఉండగానే, నేడు అని సమయం ఉండగానే ఆయనను వెతుకున్న ప్రేమ దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, ఆయన సన్నిధిని వెతుక్కో. ఆయన నీకు రాజు, ఆయన నీకు ప్రభు, ఆయన నీ పోషకుడు, ఆయన నీ సంరక్షకుడు, నీ కొరకు ప్రాణము పెట్టినవాడు.
పరలోకంలో నీ కొరకు స్వాస్థ్యమును సిద్ధపరచుచున్నటువంటి దేవుడు. ఆయనను వెతికినట్లయితే, ఆ రాజ్యమును వెతికినట్లయితే ఈ ఇహలోకంలో శాంతి సమాధానం కలిగి జీవిస్తావు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఈ లోకంలో దేని కొరకు నువ్వు వెతకమాకు. ఏ పాపం కొరకు, ఏ అనీతి కొరకు, ఎటువంటి పాప భూయిష్టమైనటువంటి విషయాల కొరకు ఆశ కలిగి ఉండకు. దాని కొరకు వెతకు. దేవుని వెతుకు, దేవుని నెత్తిన వెతకు. లెక్కనమో చూస్తున్నాము, సర్వశక్తులకు దేవుని నువ్వు బ్రతిములాడి కావాల్సిన అవసరం ఉంది. పవిత్రమైన జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుని నువ్వు ఖచ్చితంగా నువ్వు కలిగి ఉంటావు. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, మీ కొందనములు, జీవాధిపతి మీ కొందనములు, ఘనత మహిమ ప్రభావం కలిదేవో మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. విత్తమైన వాక్యము తండ్రి ప్రతి ఒక్కరి హృదయములో నిత్యముగా నీవు ఫలింప చేసని బిడ్డలు దీవించమని పరిశుద్ధుడు అయినటువంటి యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, గమనించండి, కుంటలోని గ్లోరీ టెంపుల్ నందు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఆరాధనలు జరుగుతున్నాయి. దయచేసి మీరు రండి. ఎటువంటి వ్యాధి ఉన్నా, ఎటువంటి బాధ ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి కష్టం ఉన్నా, ఎటువంటి నష్టంలో ఉన్నా కూడా దయచేసి దేవుని మందిరంకి వచ్చి ఆ గ్లోరీ టెంపుల్లో జరుగుతున్న ఆరాధన పాల్గొన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నేను ఆశ్రయిస్తారని గ్యారెంటీగా చెప్పగలుగుతున్నారు. దేవుని నువ్వు జాగ్రత్తగా వెతకడానికి సరైన స్థలము గ్లోరీ టెంపుల్ కుంటా. దయచేసి మీరు గమనించి మందిరానికి వచ్చి దేవునికి ఆశీర్వాదం పొందుకోవాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. దయచేసి గమనించండి, ఇక కార్యక్రమంలో తమ ప్రేమకు కానుకను సమర్పించి స్పాన్సర్ చేసేటువంటి వారు జడ్డ గురవయ్య, అరే సత్యమానయ్, జుంటి, అలాగే వారికి పిల్లలు కనుక దయచేసి దేవుడు వారిని దీవించినట్లుగా వారి కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. మీ దాసుడు తండ్రి మరి సోదరుడు జడ్డ గురవయ్య కొరకు, నాడు సత్యమైన కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రేమపూర్వకమైన కానుకను సమర్పించి ప్రభా నీ బిడ్డలు ఇచ్చినటువంటి తన కానుకలు దీవించి నూరంతలుగా వేయంతలుగా వారికి దయచేస్తున్నారు. వేల కొలది ప్రజలు ఇటు వర్తమానం ద్వారా ఆశించబడి నిమిత్తం తండ్రి సారోజులుగా ప్రభా వాడబడి ఉన్నారు. వారి దీవించి మీ కృపలు అర్థలా చేయమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామం ద్వారా ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ సమయంలో ఎటువంటి వ్యాధితో, ఎటువంటి బాధతో, ఎటువంటి దుఃఖంతో, కష్టంతో ఉన్నటువంటి వారు దయచేసి గమనించి టీవీ స్క్రీన్ దగ్గర నిలబడి దయచేసి మీరు ఆ కళ్ళు మూసుకున్నట్లయితే నేను మీ కొరకు వ్యాధిగ్రస్తులైన వారి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీకు ఎక్కడ బాధ ఉంది, ఎక్కడ సమస్య ఉంది, ఎక్కడ నొప్పి ఉంది, ఎలాంటి సమస్యతో బాధపడుతున్నావు ఆ స్థలంలో చేయించుకో. నేను కోసం ప్రార్థన చేయబోతున్నాను. గాడ్ ఈస్ గోయింగ్ టు హీల్ యూ రైట్ నౌ. ఇప్పుడే దేవుని స్వస్థపరచబోతున్నాడు. దయచేసి మీరు కళ్ళు మూసుకుని ప్రార్థన ఏకీభవించినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధ కృప కలిగిన దేవ, సర్వశక్తిమంతుల జీవాధిపతి మీకు వందనములు తండ్రి. ఇదిగో ప్రభా, ఇక సమయంలో తండ్రి నీ బిడ్డలు ప్రభా ఎటువంటి వ్యాధితో ఉన్నారు, ఎటువంటి బాధతో ఉన్నారో, ఎటువంటి కష్టంతో కన్నీళ్లతో ఉన్నారు ప్రభా, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏ సమయంలో ప్రభా వారి మీరు తాకుమని ప్రార్థిస్తున్నాను. ఏ సమయంలో వారి ముట్టుమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా వారిని అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వ్యాధి నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతి కష్టం నుంచి ప్రభా వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. రైట్ ఓ లార్డ్, touch them with mighty power, Lord. Heal from your sickness, Lord. I command every evil power to come out. I cast every satanic force in the mighty name of Jesus. I command every witchcraft power to come out in the mighty name of Jesus. Lord, touch and anoint them, Lord. Touch and heal them. Bless them abundantly, my Lord, my God, my Father. Lo raba dura kandaraba, lo shura kadura kandaraba lo koduraba, zaraba lo shura kadura kandaba, lo zuraba shaka lo kadura kandaba. ప్రభానిక బిడ్డల యొక్క దుఃఖ దినములు సమాప్తమగును గాక అని ప్రకటిస్తున్నాడు యేసునామములో. నీ బిడ్డలకు దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాడు యేసునామములో. నీ బిడ్డలు దీవించి సమృద్ధి ఆశీర్వాదంతో, శాంతి సమాధానములతో జీవింపచే సహాయం చేయమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామం ద్వారా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అగ్ని అగ్ని పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగి వచ్చుచున్నది. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగి